హాయ్ అండి, నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మనందరికీ ఎంతో ఇష్టమైన చిల్లీ చికెన్. నేను కూడా ఫస్ట్లో ఈ చిల్లీ చికెన్ చేయడం చాలా కష్టమేమో అనుకున్నాను, కానీ చాలా సింపుల్గా చేసేవచ్చండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేవచ్చు. చికెన్ ముక్క జ్యూసీగా భలేగా వస్తుందండి. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిపోయి మీరు కూడా ఫాస్ట్గా ట్రై చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దామా మరి? దీనికోసం ముందుగా అయితే ఒక ½ కిలో వరకు స్కిన్లెస్ అలాగే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. కారం అనేది కొంచెం తక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మనం చిల్లీస్ కూడా వేస్తాం కొంచెం ఎక్కువగానే. అలాగే దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, ఇలాగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్లో సాసెస్ వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్, వీటితో పాటుగా 1 ఎగ్ బీట్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్ ఎల్లో కూడా వేసుకోవాలండి. ఎగ్ ఎల్లో స్కిప్ చేయకండి, చాలా మంది ఎగ్ ఎల్లో స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేయకుండానే వేసుకోవాలి. ½ కిలో చికెన్కి అయితే 1 ఎగ్ సరిపోతుందండి. 1 కిలో చికెన్కి అయితే 2 ఎగ్స్ కావాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత చికెన్ని బాగా కోట్ చేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి. ముక్కకి బాగా మసాలాస్ అన్ని బాగా పట్టాలి. ఈ విధంగా అయితే బాగా కోట్ చేసుకుని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి ఉంచాలండి. ఇప్పుడైతే ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. చికెన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. చికెన్ ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉంచినా కానీ ముక్క గట్టిగా అయిపోతుంది. చూసారు కదండి, చికెన్ ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కొంచెం మెత్తగా ఉండాలండి, గట్టిగా ఉంటే అస్సలు బాగోదు. ఇప్పుడైతే మన చిల్లీ చికెన్లోకి ఏమేమి వెజ్జీస్ కావాలో చూపిస్తాను. దీనికోసం అయితే 1 క్యాప్సికమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే 1 ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 4 to 5 చిల్లీస్ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు, కాకపోతే చిల్లీస్ అనేవి కొద్దిగా ఎక్కువగా తీసుకోండి. ఇంకా ఇక్కడ నుండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా ప్యాన్ తీసుకుని మనం ముందుగా చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఒక 3 to 4 వెల్లుల్లి రెబ్బలు అయితే సరిపోతుంది. వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లోనే ఇందాక నేను చూపించిన వెజ్జీస్ అన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసాం కదా. సాల్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు టమాటా కెచప్, అలాగే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఆ కార్న్ఫ్లోర్ వాటర్ కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ సాసెస్ అన్ని ఒక 2 మినిట్స్ మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే దీనిపైన కొంచెం గ్రీన్ చిల్లీస్, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, వీటితో పాటుగా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. అంతేనండి, చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు నచ్చితే గనక దీనిపైన కొంచెం తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేసుకున్నా కూడా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేవు, అందుకని నేను వేసుకోలేదు. మరీ రెగ్యులర్గా కూడా తినకూడదండి ఎక్కువ సాసెస్ అవి. ఎప్పుడైనా మంత్లీ వన్స్ తినండి. ఈవినింగ్ స్నాక్స్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.